కొన్ని రోజుల్లో కొత్త ఏడాదికి స్వాగతం పలకబోతున్నాం. కొత్త ఏడాదిలోనైనా ప్రపంచంలో ఏ యుద్ధాలు జరగకూడదని, ఏ సంక్షోభము రాకూడదని కోరుకుందాం. 2025 ఏడాదిలో భారత్ పాకిస్తాన్ మధ్య ఘర్షణ సహా ప్రపంచంలో పలు యుద్ధాలు జరిగాయి. ఈ ఘర్షణలు, యుద్ధాలు ప్రపంచ భద్రతా పరిస్థితుల గురించి మరోసారి ఆలోచించేలా చేశాయి. అణ్వాయుధాలు ఉన్న దేశాలు కూడా 2025లో ఘర్షణకు దిగడం కలకలం రేపింది. ముఖ్యంగా 5 ఘర్షణల గురించి చెప్పుకోవచ్చు. భారత్ పాకిస్తాన్ మధ్య 2025లో మేలో ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరాయి. జమ్మూ కాశ్మీర్ పహల్గాం ప్రాంతంలో ఏప్రిల్ 22వ తేదీన జరిగిన ఉగ్రదాడిలో 26 మంది భారత పౌరులు మృతి చెందడంతో ప్రతీకారంగా మే 7వ తేదీన భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టింది. పాక్లోని ఉగ్ర శిబిరాలపై క్షిపణి దాడులు నిర్వహించింది. పాకిస్తాన్ కూడా ప్రతిదాడులు చేపట్టింది. 4 రోజుల పాటు ఉద్రిక్తతలు చెలరేగి మే 10న కాల్పుల విరమణతో ముగిసింది. ఇక ఇరాన్పై ఇజ్రాయెల్ 2025 జూన్ 13న సైనిక చర్య ప్రారంభించింది. అణు కేంద్రాలు, సైనిక స్థావరాలు, ఇతర కీలక సదుపాయాలపై దాడులు జరిగాయి. ఈ దాడులకు ముందు 2 సంవత్సరాలుగా ఇజ్రాయెల్కు, ఇరాన్కు అనుకూల తీవ్రవాద గ్రూపుల మధ్య శత్రుత్వం కొనసాగింది. చివరకు అమెరికా యుద్ధంలోకి ప్రవేశించింది. ఇజ్రాయెల్ ధ్వంసం చేయలేకపోతున్నటువంటి ఇరాన్ అణు ప్రోగ్రాంలోని ప్రాంతాన్ని అమెరికా లక్ష్యంగా చేసుకుని దాడి చేసింది. జూన్ 24న కాల్పుల విరమణ ప్రకటించారు. ఇక 12 రోజుల యుద్ధానికి ముగింపు పడింది. థాయిలాండ్, కంబోడియా సరిహద్దు వెంట 2025 జూలై 24న ఘర్షణలు చెలరేగాయి. 10 ఏళ్లలో ఎన్నడూ లేనంత హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. జూలై 27 నాటికి 12 ప్రాంతాలకు యుద్ధం విస్తరించింది. 38 మంది మృతి చెందారు. 3 లక్షల మందికి పైగా పౌరులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఇక ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అత్యవసర సమావేశాన్ని నిర్వహించింది. మలేషియా మధ్యవర్తిత్వం, అమెరికా జోక్యంతో జూలై 28వ తేదీన కౌలాలంపూర్లో చర్చలు జరిగాయి. ఈ 2 దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఇక ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్య 2025 అక్టోబర్ 9న ఘర్షణలు ప్రారంభమయ్యాయి. ఖైబర్ పఖ్తూన్ఖవాలోని పాకిస్తాన్ సైనికులపై ఇక తెహ్రిక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ దాడి చేసింది. మరుసటి రోజు కాబూల్లో పాకిస్తాన్ వైమానిక దాడి చేసింది. తెహ్రిక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ నాయకుడు నూర్ వలీ మొహమ్మద్ను లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. ఇక తర్వాత రోజుల్లో ఆఫ్ఘన్ ప్రతీకార చర్యలు చేపట్టింది. 23 మంది పాకిస్తాన్ సైనికులు మృతి చెందారు. అలాగే 9 మంది ఆఫ్ఘన్ సైనికులు కూడా మృతి చెందడం జరిగింది. చివరకు ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. అయినా పరిస్థితులు శాంతియుతంగా ఏమీ లేవనే చెప్పొచ్చు. ఇక తూర్పు డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో ప్రాంతంలో 2025 జనవరిలో ఘర్షణ తీవ్రతరం అయింది. ఇక జనవరి 23లో ఇక రువాండా బలగాల మద్దతు ఉన్న M23 తిరుగుబాటుదారులు గోమా దాడిని ప్రారంభించారు. జనవరి 27న ఉత్తర కివు ప్రావిన్స్ రాజధాని గోమాను ఆక్రమించారు. జనవరి చివరి వరకు ఈ యుద్ధం కొనసాగింది. ఇక ఈ ప్రాంతంలో అస్థిరతకు దీర్ఘకాలికంగా ఉన్నటువంటి జాతి ఉద్రిక్తతలు, కోల్టాన్, టిన్, బంగారం వంటి ఖనిజ సంపద పైన పోటీనే ప్రధాన కారణం. ఇక జూన్లో అమెరికా మధ్యవర్తిత్వంతో DRC రువాండా శాంతి ఒప్పందం కుదిరింది. డిసెంబర్ 4న వాషింగ్టన్లో ఈ ఇరు దేశాధ్యక్షులు అధికారికంగా అంగీకారం తెలిపారు. అయినా ఈ ఒప్పందం యుద్ధాన్ని ఆపలేకపోయింది. M23 బలగాలు అనేక ప్రాంతాలపైన నియంత్రణగా కొనసాగించాయి. ఇక ఒప్పందం కుదిరిన తర్వాత కూడా కాంగోలీస్ దళాలు మిత్ర బురుండి బలగాలతో మళ్లీ ఘర్షణలు చెలరేగాయి.